హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేమైతే ఈరోజు పచ్చి రొయ్యలు నూడిల్స్ వండుకున్నాం ఫ్రెండ్స్. ఇది తయారు చేసే విధానం మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ పచ్చి రొయ్యలు నూడిల్స్ ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా అయితే నూడిల్స్ ప్యాకెట్ని తీసుకుందాం. ఇవిగో ఇలాంటి ప్యాకెట్ కానీ మీరు కొనుక్కుంటే ఎన్నైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా ఏమేమి కావాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇవిగో మేమైతే ఇవి తీసుకున్నాం ఫ్రెండ్స్. 4 eggs, 2 carrots, 2 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు, 1 స్టార్ మసాలా ప్యాకెట్. ఇవైతే మేము తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. తర్వాత అయితే మేము పచ్చి రొయ్యలు కండవాలు తీసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కరివేపాకు కొత్తిమీర వేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. మేము కూడా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదిగో వీటిని కండవాలు అంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసుకుని నేనైతే మరగపెడతాను ఫ్రెండ్స్. ఎందులో అయినా నీళ్ళు వేసుకుని మరగపెట్టవచ్చు. ఇది మరిగేంత వరకు మూత పెట్టి పక్కన ఉంచుతాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఇంత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఇంత చిన్నగా కోసుకోవాలి. క్యారెట్ అయితే తురిమి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మరిగిపోయాయి ఫ్రెండ్స్. ఇందులో అయితే మనం నూడిల్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. నూడిల్స్ వేసుకుని ఉడకపెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్. మేమైతే ప్యాకెట్లో ఉన్న నూడిల్స్ అన్నీ వేసేస్తున్నాము. మీరెన్నైనా వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి. మేమైతే ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు మా ఇంటికి మొదటిసారిగా. అందుకే మా ఫ్రెండ్స్ కానీ చిన్న ట్రీట్ అని చెప్పి ఈ పచ్చి రొయ్యలు నూడిల్స్ వండుతున్నాం. ఇదిగో ఇవి ఉడికేంత వరకు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత తీద్దాం. ఇప్పుడైతే ఒక తాసు తీసుకోవాలి. ఆ తాసులో అయితే నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని మగ్గ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్. అలా అటు ఇటుగా తిప్పుతూనే ఉండాలి, అంటే మాడిపోతాయి కదా. మాడుకోకుండా ఇంకో కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. చూడండి. ఇది కూడా అయిపోయిన తర్వాత రొయ్యలు కండవాలు ఏవైతే తీసి పెట్టుకున్నామో అవైతే ఇప్పుడు వేసుకోవాలి. వేస్తున్నాను. ఒక్కొక్కసారి కండవా పేలుతుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా వేపాలి. చూడండి ఫ్రెండ్స్. కోటింగ్గా ఉన్నాయి కదా. ఇప్పుడు రొయ్యలు వేపేటప్పుడు అయితే నీరు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ నీరు కూడా ఎగిరేంత వరకు ఉండి తర్వాత వేపాలి ఫ్రెండ్స్. కాసేపు అలా మూత పెట్టేసి ఉంచుతాం, ఎగురుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఆర్చిన నూడిల్స్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇదిగో ఆర్చాను నూడిల్స్. ఇలా ఆర్చుకోవాలి. ఆరబెట్టుకోవాలంటే ఇలా ఫ్యాన్ వేసుకుంటే ఆరబెట్టుకుంటే ఆరుతుంది. ఇదిగో నీరైతే ఇప్పుడు రొయ్యల్లో ఎగిరింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకుంటున్నాము. మేమైతే 4 eggs వేసుకుంటున్నాము. మీరు తగినట్టు వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అవి కాసేపు అలా ఉంచి, అంటే ముక్కలుగా రావాలి కదా ఫ్రెండ్స్, మరీ అంత చిన్నగా రాకూడదు కాబట్టి చిన్నగా కలుపుకోండి ఫ్రెండ్స్. అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు మీకు తగినంత వేసుకోండి. కాసేపు అలా తిప్పండి, మాడిపోకుండా తిప్పాలి. ఇప్పుడైతే కారం వేసుకుందాం కొంచెం లైట్గా, ఎందుకంటే మసాలా వేస్తాం కదా. మసాలా వేసినప్పుడు కారం తక్కువగా వేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం క్యారెట్ ముక్కలు తురిమి తీసుకున్నాం కదా, అవి క్యారెట్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. మనం వేసుకుండి అవి కూడా మగ్గేంత వరకు తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. క్యారెట్ ముక్కలు కూడా తిప్పిన తర్వాత మసాలా ఏదైతే తీసి పెట్టుకున్నామో అది వేసుకున్నాం ఫ్రెండ్స్. స్టార్ మసాలా అని చెప్పాను కదా, ఆ మసాలా. ఇప్పుడైతే నూడిల్స్ ఆరబెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. అవి వేసుకుని తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్.
చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చి రొయ్యల నూడిల్స్ ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. తిన్నారంటే ఆహా అనాల్సిందే నిజంగా. నా ఫ్రెండ్స్ మొదటిసారిగా వచ్చారు ఫ్రెండ్స్, అందుకే నేనైతే వాళ్ళకి చిన్న పార్టీ ఇస్తున్నాను. ఇదే పచ్చి రొయ్యల నూడిల్స్ ఎప్పుడు ట్రై చేసి ఉండరు, వాళ్ళు కూడా వావ్ అంటారు వాళ్ళు కూడా. చూడండి ఫ్రెండ్స్, అలా అంటే తెల్లగా వండుకోకుండా ఆ నూడిల్స్ మొత్తం కలిసేలా కలపండి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత అయితే కొత్తిమీర లాస్ట్ మినిట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొత్తిమీర లాస్ట్ మినిట్లోనే ఫ్లేవర్ బాగుంటుంది. లేదంటే ముందే వేసుకుంటే నూనెలో మగ్గిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తానికైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నూడిల్స్. ఇంకంతే వేసుకుని తినేయటమే. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.